స్వీట్ కార్న్స్‌ని అయితే ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ ఇలా చేసి పెడితే చాలా బావుంటుంది. సో, టేస్టీగా ఉంటుంది అండ్ ఇష్టంగా కూడా తింటారనమాట. సో, ముందుగా నేనైతే 2 పొత్తులు తీసుకొని వాటిని మంచిగా పొట్టు తీసేసి ఒలుచుకున్న తర్వాత గింజలన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్‌తో ఒకసారి వాష్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసుకొని, మళ్ళీ ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకున్నాను సరిపడా. వేసుకున్న తర్వాత వాటిని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఆ తర్వాత వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చల్లారిపోయినాక పూర్తిగా వాటర్ అన్నీ మొత్తం లేకుండా చూసుకొని, ఆ తర్వాత నేను ఇంకో గిన్నెలోకి తీసుకొని వాటినైతే అందులో కొద్దిగా ఉప్పు, కారం అండ్ అలాగే కొద్దిగా చాట్ మసాలా, ఒక టొమాటో, ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకొని, ఆ తర్వాత నేను కొద్దిగా లెమన్ అయితే జ్యూస్ వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను పిల్లలకి పెడుతున్నాను కదా, అందుకని కొంచెం ఘాటు ఉంటుంది. అందువల్ల నేను పిల్లలు తినలేకపోతారు. అందువల్ల నేను గరం మసాలా అయితే వేయట్లేదు. ఓన్లీ చాట్ మసాలా వేసుకున్నాను అనమాట. కారం కూడా పించ్ ఆఫ్ వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోలేదు అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మీ పిల్లలు ఒకవేళ ఇవి కూడా ఇష్టపడరు అని చెప్పని అనుకుంటే కనుక మీరు ఓన్లీ ఉడికించినవి మాత్రమే పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అవి. అండ్ ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి తరుక్కొని. సో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్లేవర్ అయితే సూపర్‌గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడము. అండ్ ఇలా మనకి బండ్ల పైన అయితే చేసి అమ్ముతూ ఉంటారు కదా! సో, ఇలా బండ్ల పైన చేసుకొని కాకుండా, తినడం కాకుండా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా. అండ్ ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు హెల్తీ ఫుడ్ తిన్నట్టుంటుంది. మనకు కూడా తృప్తిగా ఉంటుంది కదా! సో, వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.